నెల్లూరులో రౌడీ షీటర్ శ్రీకాంత్ అతని స్నేహితురాలు నిడిగుంట అరుణ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రౌడీ షీటర్ శ్రీకాంత్ అతని ప్రధాన అనుచరుడు జగదీష్ మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అరుణ తనను చంపడానికి ప్రయత్నిస్తోందంటూ రౌడీ షీటర్ శ్రీకాంత్ కి అతని అనుచరుడు జగదీష్ ఫోన్ చేశాడు. తన జోలికి రావద్దని అరుణకు చెప్పాలని శ్రీకాంత్ను కోరాడు. అయితే అంత ఇబ్బందిగా ఉంటే అరుణ్ చంపేసుకోండి అంటూ జగదీష్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు రౌడీ షీటర్ శ్రీకాంత్. అరుణ వల్లే గ్యాంగ్ లో విభేదాలు వచ్చినట్లుగా ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఇదిలా ఉంటే రౌడీ షీటర్ శ్రీకాంత్ నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఈ ఫోన్ కాల్ మాట్లాడినట్లు సమాచారం. నీ బతుక్కి చంపడం, సావడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్ప ఇంకే ఉండదు. మనశ్శాంతిగానే ఉండవు. నీకు అది అలవాట్లే. వాడు ఒక్కటి జరిగిందంటే ఇప్పటికీ అందరికి సగం మంది జీవితాలు నాశనం చేసి ఫోన్ పెట్టి నాతో మాట్లాడవాకు. నేను జీవితాలు నాశనం ఆమె చంపాలంటున్నా. రాజాకే చెప్పిందినా అంటది. ఆయన ఒక పతివ్రత, నువ్వు పతివ్రత చెప్పేస్తుంది రాజాకి. అంటే ఇప్పుడు అరుణకి ఏం అనలేదంటావునా? ఇప్పుడు నన్ను 100 అన్నారు, నేనేం ఉన్నా. నిన్ను 100 అన్నారు కదా, నీకేం చెయ్యాలంటే చేసుకో. అది నన్ను అన్నోళ్ళని నేనేం చేయలే. కొత్త మూసుకొని గమ్ము కూర్చో ఉన్నా. నువ్వు అన్నావు, రాజా అన్నావు, ఇంకోటి అన్నాడు, చాలా మంది అన్నారు. నేనేం అనలా, గమ్ముగా మాట్లాడుకోండి. రాజా అమ్మాయి మీరేమల్లా గమ్ము సంతకాలు పెట్టేసి నన్ను రెచ్చగొట్టద్దు, గమ్ముగా ఉండి నేనేదో ప్రశాంతంగా ఉన్నాను, నా సంతకాలు నేను పెట్టుకుంటున్నాను, పోతా ఉన్నా. లేదు మీకు బాధ కలిగింది కదా మేము అన్నామని చెప్పి ఏం చేస్తారో చేయండి. నిన్ను అడిగేది అమ్మ జోలికి రాకుండా చేయనా కదా మేము అడిగేది. ఇంకేం అడిగానా? ఆమె మీ జోలికి ఎత్తుకొని వస్తుంది ఉంది, మీరు అట్లయినా చేసుకోండి. ఆమె జోలికి నేను చెప్పలేను, మీరే ఆమె చంపేసేయండి. చూసుకోండి, తెలుసుకోండి, మీరే తెలుసుకోండి. ఎవరికి ఇంకొకసారి ఫోన్ నాకు కానీ, అమ్మాయికి కానీ, మా ఇంట్లో వాళ్ళకి కానీ, నా కోసం కానీ వచ్చింది అనుకో, తర్వాత బాగుండదు. మేము చేయమన్నా మా జోలికి మా అభివృద్ధి ఎత్తుకోబాకని చెప్పిన సార్. మేము ఆ జోలికి రాం. చంపేసేయండి రా. మేము చేయలేమనే కదనా, మాకు అంత తేడా ఉందనా? ఏం ఎత్తుకుందిరా నీ జోలికి? ఏం ఎత్తుకుంది? ఏం ఎత్తుకుందనా? చెప్పేది నువ్వేరా ఊరు మొత్తం. ఏమనక ముందే అందరినీ ఏమనకుండేది ఏందనా? 3 లక్షలు సునీల్ రెడ్డి గారు తీసుకుంది తప్ప, గూడూరు బాబు గారు 2 లక్షలు తీసుకుంది అబద్ధమా? శ్రీకాంత్ రాజా గారు నన్ను చంపాలి అడింది అబద్ధమా? డిఎస్పీకి ఫోన్ చేసి రాజా ముందు స్పీకర్ అని చేసి మాట్లాడింది అబద్ధమా? ఏందనా ఇట్ట మారిపోయేందనా?